రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి రేపు తెలంగాణకు వచ్చినప్పుడు బేటీ బచావో, నేను మహిళా బిల్లు పెట్టిన మహిళలకు న్యాయం చేస్తా అని అన్న నరేంద్ర మోడీ గారు, దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోడీ గారు, కల్ ఆప్ हमारे तेलंगाना जनता को इसके बारे में एक एक्सप्लेनेशन देना चाहिए मोदी जी, आपको हाथ जोड़ के मैं बोल रहा हूँ। हमारा निवेदन है, तेलंगाना जनता का निवेदन है कि ये बंडी संजय साहब का जो औलाद है, ये औलाद का क्या है, हकीकत क्या है, इसका हैसियत क्या है, इसके बारे में आप कृपया तेलंगाना जनता को जानकारी दीजिएगा, ये हमारा निवेदन है। అదే విధంగా తెలంగాణ పోలీసులకు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నిన్న ఈ వీళ్ళు కరీంనగర్ లో కేసు పెట్టిందని తెలిసిన వెంటనే అసలు ఐడియా ఇచ్చిందే పోలీసులనే మాకు అనిపిస్తా ఉన్నది. నిజానికి ఫస్ట్ ఎఫ్ఐఆర్ పేట్ బషీరాబాద్ లో కావాల్సి ఉండే, కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ బండి సంజయ్ యొక్క కొడుకును బాధితుడుగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ అమ్మాయిని నిందితురాలుగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ పురుషాధిక్య సమాజంలో ఈ అమ్మాయిలకు ఏ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని కంప్లైంట్ ఇచ్చినా ముందు ఆ అమ్మాయి మీదనే నిందేస్తున్నారు. లేకపోతే అసలు ఈ ఎఫ్ఐఆర్ ముందర కానుండే, ఈ ఎఫ్ఐఆర్ కాకుండా కరీంనగర్ ఎఫ్ఐఆర్ ముందరైంది. నిన్న రాత్రి వాళ్ళు 8 గంటలు అక్కడ కూర్చొని పడికాపులు కాస్తే అప్పుడు మీరు పెద్ద ఆఫీసర్లందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టుకొని ఎఫ్ఐఆర్ చేసిండ్రు. అది కూడా చిన్న సెక్షన్లలో చేసిండ్రు. ఏంది, ఆ పిల్లగాడు మళ్ళీ జైలుకి పోవద్దు, మళ్ళీ 10 మంది అమ్మాయిలను నాశనం చేయాలి.